హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నకు సమాధానంగా పరమాత్మ సర్వవ్యాపి, అంతటా ఉంటాడు. బాహ్య ప్రపంచంలో భగవంతుడికి చాలా రూపాలున్నాయి. అలాగే మన శరీరంలో కూడా భగవంతుడు నివసించి ఉంటారని చెప్తారు కదా! అయితే మానవ శరీరంలో భగవంతుడు ఏ రూపంలో ఉంటారు అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. పరమాత్మ సర్వవ్యాపి, అంతటా ఉంటాడు అని. వెలుపల అంతటా ఎలా వ్యాపించి ఉన్నాడో అలాగే ప్రాణుల లోపల కూడా వ్యాపించి ఉంటారు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దానికి సంబంధించిన శ్లోకం కూడా మనం రోజూ వింటూనే ఉంటాం. అదేంటో ఒకసారి చూద్దాం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అంటే నేను వైశ్వానరుణ్ణి, అంటే జఠరాగ్ని అయి ప్రాణుల శరీరాలను ఆశ్రయించి ఉంటాను. ప్రాణ అపానాలతో కూడి 4 రకాల అన్నాన్ని ఆరగిస్తాను అని అర్థం. ఈ శ్లోకం ప్రసిద్ధమైన శ్లోకం. భారతదేశంలో చాలా మంది, అనేక ఆశ్రమవాసులు అన్నదోష నివారణకై భోజన కాలాలలో ఈ శ్లోకాన్ని పఠించి భుజించడం ఆచారంగా వస్తుంది అని చెప్తారు. అయితే ఈ శ్లోకం యొక్క పూర్తి భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవంతుడు మానవ శరీరంలో ఎలాంటి రూపంలో ఉన్నాడు అంటే వైశ్వానరో భూత్వా, వైశ్వానర రూపంలో, జఠరాగ్ని రూపంలో ఉన్నాడు. ప్రాణం ఉన్నంత కాలం శరీరం వెచ్చగా ఉండాలి. ఆ వెచ్చదనాన్ని ఇచ్చేది భగవంతుడే. అందుకే మండు వేసవిలోనూ, చల్లని శీతాకాలంలోనూ మానవ శరీరం ఒకే విధమైన వేడిని కలిగి ఉంటుంది అని చెప్తారు. ఆ అగ్నియే జఠరాగ్ని, వైశ్వానరాగ్ని. అదే పరమాత్మగా చెప్తారు. అయితే ఏం చేస్తున్నాడు పరమాత్మ వైశ్వానరాగ్ని రూపంలో అంటే పచామ్యన్నం చతుర్విధం. మనం తినే 4 రకాల అన్నాన్ని పచనం చేస్తున్నాడు. పరమాత్మ జఠరాగ్ని రూపంలో ఉండి మనం హాయిగా తిని పడుకుంటే ఆయన మాత్రం నిద్రపోకుండా తిన్నదాన్ని పక్వం చేస్తున్నాడు. మనం నిద్రించినా ఆయన నిద్రపోడు. మనం నిద్రలేచి మళ్ళీ తినాలనుకుంటే తింటాం. అలా తినాలనుకుంటే అంతకు ముందు తిన్నది జీర్ణం కావాలి కదా! ఆ పనిని ఆయనే చేసి మనకు సహాయపడుతున్నాడు అని. మనం తినే అన్నం చతుర్విధం అంటే 4 రకాలు. అవి భక్ష్యం, భోజ్యం, చోష్యం, లేహ్యం. వాటిని గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. భక్ష్యం అంటే గట్టి పదార్థాలు, పళ్ళతో కొరికి నమిలి తినేవి, గారెలు, వడలు లాంటివి. భోజ్యం అంటే మెత్తని పదార్థాలు, ముద్దలుగా చేసుకొని తినేవి, అన్నం, కూరలు, పచ్చళ్ళు, పప్పు మొదలైనవి. మూడవది చోష్యం అంటే జుర్రుకొనేవి, త్రాగేవి అయిన ద్రవ పదార్థాలు, సాంబారు, రసము, మజ్జిగ, కూల్ డ్రింక్స్, పాయసం మొదలైనవి. నాల్గవది లేహ్యం, నాలుకకు రాసుకునేవి, అంటే నంచుకునేవి, చప్పరించేవి, ఊరగాయలు, కొన్ని రకాల పచ్చళ్ళు, తేనె మొదలైనవి. ఈ 4 రకాల ఆహారాలను పరమాత్మే జఠరాగ్ని రూపంలో పక్వం చేస్తాడు అని. అయితే ఎలా ఈ 4 రకాల ఆహారాలను పరమాత్మ పక్వం చేస్తాడు అంటే ప్రాణ అపాన సమాయుక్తః, అంటే ప్రాణ అపాన శక్తులతో కూడి పక్వం చేస్తాడు. మనం నోట్లో వేసుకున్న ఆహారాన్ని లోపలికి లాగివేసి దానిని జఠరాగ్నితో బాగా పచనం చేసి జీర్ణింపచేసి అన్ని అవయవాలకు రక్తం ద్వారా సరఫరా చేసి మిగిలిపోయిన సారం లేని, అవసరం లేని ఆహారపు పిప్పిని బయటకు పంపటానికి సిద్ధం చేసేది ప్రాణం. ఈ పనికిరాని పిప్పిని బయటకు తోసివేసేది అపానం. ఈ 2 చర్యల ద్వారా మనకు కావలసిన శక్తి వస్తుంది. దానితో పనులు చేసుకోగలుగుతున్నాం. మళ్ళీ శక్తి కోసం తినగలుగుతున్నాం. ఈ నిరంతర ప్రక్రియతో ప్రాణ అపానములనే శక్తులను పరమాత్మ వినియోగిస్తున్నాడనమాట. ఈ సహాయాన్ని పరమాత్మ చేయకపోతే మళ్ళీ మళ్ళీ తినలేం, శక్తిని పొందలేం. నిజంగా ఇక్కడ ప్రాణ అపానాలు రెండింటినే చెప్పినా ఇంకా 3 రూపాలలో, అంటే వ్యాన, ఉదాన, సమాన అనే రూపాలలో ఆ పరమాత్మ మనకు నిరంతరం సహాయం చేస్తూనే ఉంటారు అని చెప్తారు. అయితే ఈ వ్యాన, సమాన, ఉదానాల గురించి కూడా తెలుసుకుందాం. వ్యాన అంటే జీర్ణమైన ఆహారంలోని సారాన్ని శరీరంలోని అన్ని భాగాలకు చేర్చేది. ఈ సారాన్ని రక్తంలో కలిపి రక్తం ద్వారా సరఫరా చేస్తుంది. రెండవది సమాన అంటే
ఏ అవయవాలకు ఎంతెంత అవసరమో అంత అన్నసారాన్ని ఆయా అవయవాలకు సరఫరా చేసేది. మూడవది ఉదాన అంటే అన్ని శరీర భాగాలకు వార్తలు పంపటమే గాక, శరీరాన్ని విడిచిన తరువాత జీవుణ్ణి చేర్చవలసిన స్థానానికి చేర్చేదే ఇది. జఠరాగ్ని అనేది బొడ్డు దగ్గర ఉండే కుంపటి వంటిది. ఆ కుంపటిని ప్రజ్వలింపజేసే కొలిమితిత్తులే ప్రాణ అపానాలు. ఈ పనులన్నింటినీ పరమాత్మ ఎక్కడ ఉండి నిర్వహిస్తున్నాడు అంటే ప్రాణినాం దేహమాశ్రితః అంటే ఈ పనులన్నీ చేయటానికి అన్ని ప్రాణుల యొక్క దేహాలను ఆశ్రయించుకొని పరమాత్మ లోపలే ఉన్నాడు అని అర్థం. కనుక పరమాత్మను ఎక్కడా వెతకనక్కర్లేదు. ఆ పరమాత్మ మనలోనే ఉన్నాడని గ్రహించి ఆయన కోసం బయట చూడకుండా లోపల చూసుకోవాలి. అంటే అంతర్ముఖులం కావాలి అన్నమాట. ఈ ప్రకారంగా పరమాత్మే సూర్యచంద్రుల రూపంలో ఆహారాన్ని ఇస్తున్నాడు. ఆయనే జఠరాగ్ని రూపంలో తిన్న అన్నాన్ని ఆరగిస్తున్నాడు. ఆయనే దేహంలో అన్ని భాగాలకు పంపిస్తున్నాడు. ఇంతటి ఉపకారం చేసే పరమాత్మకు మనం చూపే కృతజ్ఞత ఏమిటి? అదే నివేదన. ఆయన ఇచ్చిన దాన్ని ఆయనకే సమర్పించి భుజించాలి. అలా నివేదించకుండా, సమర్పించకుండా, అనుమతి తీసుకోకుండా తింటే మనం దొంగలం అవుతాం కదా! కనుక తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఎలాగయ్యా అంటే ఆహారాన్ని ఇస్తున్నది ఆయనే. తయారు కావటానికి అగ్ని రూపంలో సాయం చేస్తున్నది ఆయనే. తిన్న అన్నాన్ని ఆరగించి అన్ని అవయవాలకు సరఫరా చేస్తున్నది ఆయనే. కనుక అన్నం ముద్ద నోట్లోకి పోయే ముందు పరమాత్మ జ్ఞాపకానికి రావాలి. కృతజ్ఞత తెలపాలి. అంతేకాదు పట్టెడన్నం అతిథికి పెట్టినప్పుడు ఆ అతిథిని భగవంతుని స్వరూపంగా భావించాలి. ఎందుకంటే మన అందరిలో ఉన్నది ఆయన స్వరూపమే కాబట్టి. దీనివల్ల ఏమిటి ఫలితం అంటే అన్నాన్ని ఆరగించే వానిలోనూ, పచనం చేసే జఠరాగ్నిలోనూ, వెలుపల ఉండే సూర్యచంద్రులలోనూ, క్రింద ఆధారంగా ఉండే భూమిలోనూ, సస్యాలలోనూ, ప్రాణికోట్లలోనూ, సర్వే సర్వత్రా, అంతటా, అన్నింటా, అన్ని వేళలా బ్రహ్మబుద్ధి పరమాత్మ భావన చేయగా చేయగా మన పరిమిత వ్యక్తిత్వం అంటే జీవభావం కరిగిపోయి నీవు, నేను, అతడు, ఆమె, అది, అన్నీ సర్వమూ బ్రహ్మమే, ఆ పరమాత్మ స్వరూపమే అనే స్థిరభావన సిద్ధిస్తుంది అని చెప్తారు. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.